विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:21 తిథి సప్తమి తెల్లవారుజామున 4:18 వరకు నక్షత్రం అనురాధ తెల్లవారుజామున 4:24 వరకు శేషవర్జంగా ఉదయం 7:51 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11 గంటల వరకు మరల మధ్యాహ్నం 3:05 నుంచి 3:54 వరకు అమృతకాలం సాయంకాలం 4:47 నుంచి 6:34 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గణపతి నవరాత్రులలో 4వ రోజు, అదేవిధంగా గురువారం కూడా. కాబట్టి గణపతిని గురువుగా భావన చేసి శనగలతో బూర్లు, అలాగే శనగల్ని పోచి నివేదన చేయడం, వాటిని ప్రసాదంగా పంచటం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడం, ఆయన యొక్క ఆలయంలో కూడా ఈ శనగలు నివేదన చేసి ప్రసాదాలు పంచటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా బుద్ధి కుశలత పెరుగుతుంది. మనం గణపతిని ఆరాధన చేసేటప్పుడు కూడా విఘ్నాలు తొలగడం, సరి అయిన ఆలోచన కలగడం, తద్వారా ఒక వ్యాపారంలోనైనా, ఒక విద్యలోనైనా, ఒక కార్యసిద్ధిలోనైనా మంచి బుద్ధి కుశలతను పొందడం, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలగడం మొదలైనటువంటి వాటికి ఈ గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. గురుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి గురువారం నాడు చేసే ఈ గణపతి ఆరాధన వల్ల జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఈరోజు మరో విశేషం ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ శంకరుని యొక్క పరివారంతో సహా గణపతిని కూడా ఆరాధన చేయడం ద్వారా మనకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించి మనకు సకల సౌకర్యాలు కలగడంతో పాటుగా నిత్యావసరాలన్నీ తీరతాయి మోక్షంతో సహా. నేటి ఆణిముత్యాలు. సుగంధం లేని పువ్వు ఎంత అందంగా కనిపించినప్పటికీ అది వ్యర్థం. అలాగే తాను చెప్పేవి చేతలలో చూపని వ్యక్తి మాటలు ఎంత మధురంగా ఉన్నప్పటికీ అవి ప్రయోజన శూన్యమే. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు, ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి యొక్క అనుగ్రహం నవగ్రహ రీత్యా గురువు యొక్క అనుగ్రహాన్ని సాధించడం ఎలా ఈ స్వామిని ఆరాధిస్తూ అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే అసలు గణపతే సాక్షీభూత గురువు. ఆ స్వామిని గురువుగా భావిస్తూ మనం నిత్యం కూడాను జపతపాదులు చేయాలి. అందుకే ఏ మంత్రాన్ని ఉపదేశం పొందిన వారైనా మొట్టమొదటిసారిగా వినాయక మంత్రాన్ని ఉపదేశం పొంది తర్వాత మిగతా మంత్రాల్ని ఉపదేశం పొందేటువంటి సంప్రదాయం కూడా ఉంది. అందుచేత ప్రతి ఒక్క పూజలోనూ అగ్రస్థానం గణపతిదే. కాబట్టి ఇక్కడ
ఆయన్ని గురువుగా భావన చేస్తూ మనం అర్చన చేస్తాం. ఈ గురువారం నాడు స్వామిని పసుపు రంగు పూలతో చాలా చక్కగా అష్టోత్తర శతనామావళితో అర్చన చేసి 21 పోచల గరికతో స్వామిని అష్టోత్తర పూజ చేసి ఆ స్వామికి ప్రీతివంతమయ్యేటువంటి కుడుములు, అలాగే బెల్లం, పానకం, పాలతో చేసినటువంటి అన్నపు పరమాణం ఈ విధంగా గనక నైవేద్యం పెట్టడమే కాకుండా గురువుకు సంబంధించినటువంటి చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి విగ్రహం సహజసిద్ధంగా బంగారంతో చేసినటువంటి గణపతి విగ్రహం. ఆ చిన్న బంగారపు విగ్రహాన్ని అక్కడ ఉంచి ఆ స్వామికి చక్కగా అర్చన చేసిన పిదప ఆ గురుగ్రహ అనుగ్రహం కోసం ఓం గురాయ నమః అని చెప్పేసి స్వామికి నమస్కారం చేసుకొని శనగ గుగ్గిళ్ళు, శనగలతో చేసినటువంటి గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించి 10 మంది బీదలకు కనుక వాటిని పంచినట్లయితే, సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించినట్లయితే గురుగ్రహ ప్రభావరీత్యా విశిష్టవంతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ స్థితిపతి, నిధిపతి, గణపతి. ఎందుచేతనంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనేటువంటి దివ్యజ్యోతిని వెలిగించేటువంటి వాడు గురువు. గురువారం నాడు గురుగ్రహ అనుగ్రహం కోసం గనక ఈ విధంగా గనక ఈ నవరాత్రుల్లో విఘ్నేశ్వర స్వామిని అర్చన చేసినట్లయితే గురువు యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గురువారంలో దాగిన పరమార్థ లక్షణం. వినాయక నవరాత్రుల సందర్భంగా మనం ఆచరిస్తూ ఉన్నటువంటి అర్చనా విధానం. ఈ విధంగా వినాయకుడిని అర్చన చేయటం వల్ల గురుగ్రహ దోషాలన్నీ కూడాను నివృత్తి యోగవంతమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కైలాసంబునకొక్క వైష్ణవుడు వేట్కన్ వచ్చెనిన్ చూడగా, వాలాయంబున ఆర్యవాని భుజయింపన్ కోరగా, నే తినంజాలన్ వెన్నుని చూడకేయన, యథేచ్ఛన్ నీవే విష్ణుండవై లీలల్ నిల్చితి, నాతరం బెనిను వర్ణింపంగ విఘ్నేశ్వరా. ఈ వినాయకుడు ఎంతటి శక్తి సంపన్నుడు అనంటే సర్వదేవతా స్వరూపము ఈ వినాయకునిదే. వినాయకుడే సకల దేవతల యొక్క శక్తి, సకల దేవతల శక్తి స్వరూపమే ఈ వినాయక మూర్తి. ఒకసారి కైలాసానికి వినాయకుడి పుట్టినరోజున ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో లోకాల నుండి ఎందరెందరో వచ్చి ఆయన్ను చూసి వెడదామనుకున్నారు. అలా ఎందరెందరో ఎన్నెన్నో లోకాల నుండి వచ్చినప్పుడు విశ్వదేవుడు అనేటువంటి ఒక వైష్ణవుడు వైకుంఠం నుంచి వచ్చాడు. వచ్చి ఆ వినాయకుడిని చూశాడు. ఆ వైష్ణవుడు వైకుంఠం నుండి వినాయకుడి పుట్టినరోజుకి రావటంతో పార్వతీదేవి చాలా సంతోషించింది. సంతోషించి ఆయన్ని ఆ కైలాసంలో ఉండి ఆ పూట అక్కడ భోజనం చేసి వెళ్ళమని కోరింది. ఆ పార్వతీదేవి కోరికకు ఆ విశ్వదేవుడు, అమ్మా, నేను భోజనం చేసే ముందు విష్ణుమూర్తిని దర్శించాలి, ఆ మహావిష్ణువుని చూసి గాని నేను ఎప్పుడూ భోజనం చేయను, కనుక నేను భోజనం చేయలేను తల్లి, నేను వైకుంఠానికి తిరిగి వెడతానన్నాడు. వెంటనే వినాయకుడు తన పుట్టినరోజున తన కోసం వచ్చినటువంటి ఆ వైష్ణవుడు కైలాసంలో భోజనం చేయకుండా వెళ్ళటం ఇష్టం లేక, సరే అయితే విష్ణువుని ఇక్కడే చూద్దువు గాని అని ఒక్కసారి తనే మహావిష్ణువుగా అవతరించాడు. ఆ మహావిష్ణువు రూపాన్ని దర్శించి ఆ విశ్వదేవుడు సంతోషంతో నమస్కరించి అక్కడ భోజనం చేశాడు ఆ కైలాసంలో.
అంటే సకల దేవతల స్వరూపము కూడా ఈ వినాయకుడే. ఈయనే సృష్టికర్త, సకల సృష్టికి మూలం ఈ వినాయకుడే. ఈయనే ఓంకార స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు కూడా అని ఎన్నెన్నో పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. ఆ కథలన్నిటినీ సమగ్రంగా తెలుసుకుని చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారి విఘ్నేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శతమూలా శతాంకురా సర్వగం హరుతు మే పాపం దుర్వాదుస్వప్ననాశిని అంటారు. దుర్వాంకురములు అంటారు. ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక. చూడండి, ఇలా ముందుకొస్తుంది, వేర్లు దింపుకుంటుంది. ఇలా కొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. మీరు ఒక ఒడ్డున పట్టుకొని ఇలా పైకి ఎత్తారనుకోండి, పక్కపక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది ఆ గరిక. దాన్ని దుర్వా అంటారు. పైకి లేచిందనుకోండి దర్భ, అది కుష అంటారు. అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి. ఆ గరిక కాదు. ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం. అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది. అటువంటి గరికతో పూజ చేస్తే చాలు, ఆయన సంతోషపడిపోతాడు. ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడనిది చూసామనుకోండి, అలా చూడకూడదు, పాపం జరిగింది. ఎలా? ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు. ఎలాగ మరి? చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే, ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి, వెంటనే ఏమిటంటే గరికని ముట్టుకుంటే చాలు, పోతుంది. తీవ్రమైనటువంటి పీడకలు వచ్చిందనుకోండి, ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి, ఏ అభిషేకమో చేయించుకోవాలి. శక్తి లేదనుకోండి, మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే. స్నానం చేసి ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు. స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి గరికను ఒకసారి ముట్టుకుంటే చాలు. అందుకే శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఓ శతమూలా శతాంకురా, నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు. అటువంటి అంకురా నిన్ను ముట్టుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతోంది? సర్వగం హరతు మే పాపం, నా పాపములన్నీ పోతున్నాయి. దుస్వప్ననాశిని, దుస్వప్నములు పీడకలల యొక్క ఫలితము పోతోంది. అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి, విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు. 2 సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారనుకోండి. సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు, కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు. అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం. మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం, విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం. కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ 2 పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి. హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి. పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ. ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం. చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం. పూజ మొదటివాడికి పూజ చివరివాడికి సింధూరంతో పూజ ఉంది, ఇంకా మధ్యలో లేదు. అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని లలితా సహస్రంలో నామం. అదే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం. ప్రాతస్మరామి, తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆయన అనాథనాథుడు. అనాథనాథం ఎటువంటి వాడు అంటే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం. సింధూరము 2 బుగ్గలకి వ్రాయబడినవాడు.
బుగ్గల మీద సింధూరం ఉండాలి. కాబట్టి సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నజండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అంటాం. పూజ చిట్ట చివరవాడు పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీ నామా రూపములకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం. పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు హనుమ. ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ. ఆదో పూజ్యో గణాధిప, మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు, మంగళహారతిలో అందుకుంటాడు హనుమ. ఇద్దరికీ సింధూరంతో పూజ. ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు, సమస్త దోషములను నివారిస్తాడు. పిల్లవాడు ఎలా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడో, నృత్యం చేస్తాడో, అలా అవతలవాడు తన తప్పు తెలుసుకున్నంత మాత్రం చేత తాను సంతోషంతో నృత్యం చేస్తాడు విఘ్నేశ్వరుడు. అంత ప్రసన్న హృదయుడు, అంత తొందరగా క్షమాభిక్ష పెట్టేస్తాడు. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెడితే ఓ మాట చెప్తాం, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం. ఓ వెంకటేశ్వర, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్ని అశేషాన్ లెక్క పెట్టడానికి వీల్లేదు. క్షమస్వత్వం క్షమస్వత్వం, వాటిని క్షమించు క్షమించు అంటాం. పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమీపరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం. క్షంతవ్యోమీపరాధ, ఎన్ని అపరాధాలు చేశానో శివా క్షమించు అంటాం. గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా, రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు. ఒకటి ఇలా 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 అంటే చాలు, మిటికలు ఈ రెండు కణతల మీద 3 మాటలు కొడితే ఆయనకి సంతోషం. ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే. ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు ఎడం చేయి కిందకు ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడం చేత్తో ఈ చెవి చివరిని పట్టుకుని 3 మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. అంటే పిల్లవాడి తత్వం కాదు, ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు. అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు, మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ 2 ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట. అందుకని ఒక రోజున మేనమామ గారింటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు. శ్రీకాంతో మాతులో యస్య అని అదో శ్లోకం చిత్రంగా. మేనమామ గారింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ ఇట్టారు. పిల్లాడు కదా అటు ఇటు చూశాడు, ఏదో బాగుందని తొండంతో తీసుకొని నోట్లో పడేసుకున్నాడు, మింగేశాడు. మరి గజస్వరూపం కదా, అది కూడా మామూలు గజం కాదు, బ్రహ్మాండమైన ఏనుగు స్వరూపం. నోట్లో పడేసుకుని మింగేశాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది, రాక్షసులు వచ్చారు దేవలోకం మీదకి, వాళ్ళ మీద యుద్ధం చేయాలి, చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం, ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన. అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది, ఏదో జిలేబీలా అదేనా అన్నాడు. అవునని నోట్లో పడేసుకున్నాను. అయ్యో అదేమిటది చక్రం రా ఈ అన్నాడు. ఏం చెప్పినా ఇవ్వడు, నవ్వుతున్నాడు. నవ్వితే చూసి చూసి మేనల్లుడు కొట్టలేడు, అవతల చూస్తే అవసరం, చక్రమా ఆయన కడుపులో ఉంది, ఏం చేస్తాడు. చూసి 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 పిల్లాడిని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే అదేదో చిత్రంగా అనిపించింది. మాయ ఏమిటదని పక 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 నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి కక్కేశాడు. అమ్మయ్య ఇంతే చాలరా అని పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు. అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోయాడు. కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు. మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగానే సాధిస్తాడన్ని, పెద్దవాడిగా సాధించడు. కొన్ని కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క సాధితములు అన్నీ కూడా పిల్లవాడిగా సాధిస్తాడు తప్ప పెద్ద రూపంతో సాధించడు ఆయన. అందుకే సదాబాల రూప. శంకరాచార్యుల వారు ఒక్క మాట అంటే అంత రహస్యం ఉంటుంది. ఒకప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు.
ఎలా? అది లంకాపట్టణానికి వెళ్ళిపోతే దుర్భేద్యం అయిపోతుంది. లంకను ఎవరు ఆక్రమించలేరు. ఇంకా రాక్షస బలం పెరిగిపోతుంది. వెళ్ళకూడదు. ఆత్మలింగం వెళ్ళకూడదంటే ఆయన ఏం చేశాడంటే గోకర్ణం దాకా వెళ్ళిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాల్సి వచ్చింది. సాయంకాలం అవుతుంది. శివలింగాన్ని కింద పెట్టకూడదు. ఎలా? అటు ఇటు చూశాడు. పిల్లవాడి రూపంలో కనపడ్డాడు విఘ్నేశ్వరుడు. పిల్లవాడిని పిలిచి, ఒరే నేను అర్ఘ్యం ఇచ్చి వచ్చేస్తాను. సాయంకాలం గాయత్రి మహామంత్ర జపం కన్నా అర్ఘ్యం ప్రధానం. అర్ఘ్యం చాలా ముఖ్యంగా ఇవ్వాలి. ఉదయం జపం కూడా అవసరం. సాయంకాలం ఏదైనా అత్యవసరమైన పని ఉంటే 11 మాటలే జపం చేసినా అర్ఘ్యప్రదానం మాత్రం వదిలిపెట్టకూడదు. అర్ఘ్యం ఇచ్చి రావాలి. ఒకవేళ ఇవ్వకపోతే అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు అన్నం తినాలి, పలహారం చేయాలి తప్ప అది చేయకూడదు. అంత ప్రధానం. ఆ యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి సాయంకాలం అయితే సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేయాలి. కాబట్టి అర్ఘ్యం ఇవ్వాలి కనీసం. ఈ శివలింగాన్ని ఎవడన్నా పట్టుకోవాలి. ఈ పిల్లాడు కనబడ్డాడు. ఒరే నేను ఇప్పుడే వెళ్ళి అలా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి వస్తాను, కొంచెం శివలింగం పట్టుకో అన్నాడు. అలాగే పట్టుకుంటాను. కానీ ఇది శివలింగం అంటున్నారు. ఒకవేళ ఇది బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు. కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను. 3 మాటలు పిలుస్తాను, మీరు వచ్చేస్తేనే సరే, లేకపోతే కింద పెట్టేస్తానని. 3 మాటలు పిలిచే లోపల రాలేకపోతానా అనుకుని ఆయన వెళ్ళాడు. పాపం సంకల్పం చెప్పుకుని మంత్రంతో అర్ఘ్యం తీసిస్తున్నాడు. ఇలా తీశాడు. మొదటి మాట రావణ అన్నాడు. అయ్యి బాబోయ్ పిలిచేస్తాడేమో అని గబగబా ఇలా వదిలేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, క్రమంలో వదలాలి. అప్పటికి వస్తున్నానని వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు. అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానని సంజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణ 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 అని భూమి మీద పెట్టేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణవే నమః. పుణ్యాత్మ దేవర్షి అయిన నారదుడు కీర్తించిన ఈ ఆత్మతత్వం యొక్క పరోక్షకతను ఎవడైతే వింటాడో లేదా వినిపిస్తాడో అతడు లింగ శరీరం నుండి ముక్తిని పొందుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు. దేవర్షుల్లో గొప్పవాడైన నారద మహర్షి ముఖం ఆయన నుండి వెలువడ్డ ఈ కథ మోక్షాన్ని ఇచ్చే శ్రీహరి కీర్తితో లోకాన్ని పవిత్రం చేస్తుంది. ఇది సాధకుడికి అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్ష పదాన్ని అందిస్తుంది. దీనిని మహాత్ములు కీర్తిస్తుండగా గ్రహించిన సాధకుడు సకల బంధాల నుండి విముక్తిని పొందుతాడు. ఇక అతడు సంసార చక్రంలో పరిభ్రమించడు. అంటే అతనికి జనన మరణాలు ఉండవు. ఆత్మతత్వం యొక్క ఈ పరోక్ష కథ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనిని నేను ఉపదేశం పొంది నీకు చెప్పాను. దీని మూలంగా సాధకుడికి బుద్ధి వల్ల కలిగే దేహాభిమానం నశించిపోయి జీవన్ముక్తి కలుగుతుంది. అతడికి పరలోక విషయంలో గల సందేహాలు తొలగిపోతాయి అన్నాడు మైత్రేయ మహర్షి. ఇంతటితో 4వ స్కంధంలోని 29వ అధ్యాయం సమాప్తం. ఇక 30వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ప్రచేతసులు భగవంతుడైన శ్రీహరిని దర్శించి స్తుతించటము, ఆయన నుండి వరాలను పొంది తమ ఇంటికి వెళ్ళటం, వృక్షాలు ప్రసాదించిన కన్యను వివాహం చేసుకోవటం, రాజ్యాన్ని పాలించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. విదురుడు మైత్రేయ మహామునిని ఇలా అడిగాడు, ఓ రాజర్షి, ప్రాచీన వర్షముని పుత్రులైన ప్రచేతసులు నువ్వు చెప్పినట్లుగా నడుచుకొని రుద్రుని ఉపదేశాన్ని పొందారు. ఆయన చెప్పినట్లుగా పాటించి శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నారు. గొప్ప సిద్ధిని పొందారు. ఆ సిద్ధి ఎలాంటిది? ప్రచేతసులు అనుకోకుండా కైలాసాధిపతి అయినటువంటి శివుణ్ణి దర్శించారు. శ్రీహరి మోక్షాన్ని ఇచ్చే ప్రభువు కదా.
ఆయనకు శివుడు ప్రేమైనవాడు. అంతటి శివుని అనుగ్రహంతో వారు తప్పకుండా పరమపురుషార్థమైన మోక్షాన్ని ఖచ్చితంగా పొంది ఉంటారు. కానీ దానికి ముందు వారికి ఇహపరలోకాల్లో ఎలాంటి సిద్ధి లభించిందో చెప్పండి అని కోరాడు. అప్పుడు మైత్రేయ మహాముని ఇలా చెప్పసాగాడు. ప్రచేతసులు, తండ్రి మాటను జవదాటని తనయులు. వారు తండ్రి మాటను పాటించి సముద్రం లోపల జపయజ్ఞ రూపంలో ఘోరమైన తపస్సు చేశారు. సృష్టికి మూల పురుషుడైన శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నారు. వారి తపస్సు 10,000 సంవత్సరాలు సాగింది. అప్పుడు వారికి శ్రీహరి పరమశాంతమైన రూపంతో సాక్షాత్కరించాడు. ఆయన కాలానికి అతీతుడు, పూర్ణుడు. ఆయన యొక్క కాంతి వారికి తపస్సు చేయటం మూలంగా కలిగిన కష్టాలను మటుమాయం చేసింది. సుపర్ణస్కంధమారూఢో మేరు శృంగమివాంబుదగా పీతవాస మణిగ్రీవః కుర్వన్ వితిమిరాతిశః. పచ్చని వస్త్రాలను ధరించి గరుక్మంతుని స్కందాలపై కూర్చున్న శ్రీహరి మేరు పర్వత శిఖరంపైన ఉండే మేఘంలాగా ఉన్నాడు. మెడలో కౌస్తువ మాణిక్యాన్ని ధరించి తన కాంతితో దిక్కులలోని చీకట్లను పారద్రోలుతూ ఉన్నాడు. ఆయన చెక్కిళ్ళు అంటే ముఖము రంగురంగుల మణుల పొదిగినటువంటి బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తున్నాయి. ఆయన తలపై బంగారు కిరీటం, చేతులలో 8 ఆయుధాలు విరాజిల్లుతున్నాయి. ఆయన చుట్టూ ఉండేటువంటి అనుచరులు, అంటే ఆయన జుట్టులాగా చుట్టూ ఉన్నారన్నమాట. అనుచరులు, మహర్షులు, లోకపాలకులు ఉండి సేవిస్తున్నారు. గరుక్మంతుడే కిన్నరుడై ఆయన కీర్తిని గానం చేస్తున్నాడు. శ్రీహరి తన 8 ఆజానుబాహుల మధ్యలో వక్షస్థలమందుగ లక్ష్మీదేవితో పోటీ పడుతున్న కాంతిగల వనమాలను ధరించి ఉన్నాడు. సర్వజగత్కారణుడు, పూర్ణుడు అయిన శ్రీహరి తనను శరణు వేడిన బర్హిష్మంతుని పుత్రులైనటువంటి ప్రచేతసులను కృపాదృష్టితో చూసి వారితో ఇలా అన్నాడు. ఓ రాజకుమారులారా, మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉన్నారు. అందరూ కలిసి ఒకే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మీ అన్యోన్నతకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా నుండి మీరేదైనా వరాన్ని కోరుకోండి, మీకు శుభమవుగాక. యోను స్మరతి సంధ్యాయాం యుష్మాననుదినం నరః తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదం. తథా భూతేషు సౌహృదం. ఏ మానవుడైతే ప్రతిరోజు సంధ్యాకాల సమయంలో మిమ్మల్ని స్మరిస్తాడు, అతడికి తన సోదరుల యందు ఆత్మతో సమానమైన ప్రీతి కలుగుతుంది. సకల ప్రాణుల యందు ప్రేమ పుడుతుంది. ఏ తుమాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువ్యంత్యాహం కామవరాన్ స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞా చ శోభనాం. ఏ తు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాం చ శోభనాం. ఎవరైతే ఉదయము సాయంకాలంలో నన్ను ఏకాగ్రచిత్తులై
రుద్రగీతంతో స్తుతిస్తారో వారికి నేను కోరిన వరాలు ఇవ్వటం మాత్రమే కాకుండా చక్కని బుద్ధిశక్తిని కూడా అనుగ్రహిస్తాను. మీరు మీ తండ్రి యొక్క ఆదేశాన్ని ఆనందంగా స్వీకరించి పాటించారు కనుక మీ యొక్క గొప్ప కీర్తి లోకాలలో వ్యాపిస్తుంది. మీకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడు గుణాలలో బ్రహ్మదేవునికి సమానుడు. అతడు గొప్ప ప్రఖ్యాతిని పొందుతాడు. అతడు తన సంతానంతో ఈ ముల్లోకాలను నింపుతాడు. ఓ రాకుమారులారా, ప్రంలోచ్ అనేటువంటి అప్సరసకు కండు మహర్షికి కమలాల వంటి కన్నుల గల ఆడ శిశువు జన్మించింది. కానీ ఆ పిల్లను ఆమె అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ శిశువు బాధ్యతను చెట్లు స్వీకరించాయి. ఆకలితో ఆ శిశువు బాధపడి ఏడుస్తూ ఉండగా ఔషధాలను ప్రభువైనటువంటి చంద్రుడు ఆ శిశువుపై దయతలిచాడు. కృష్ణవే నమః.